వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం పన్నీర్ 65 చేసుకుందామండి. ఖాళీగా కూర్చున్నప్పుడు ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సినటువన్నీ చూద్దాం. ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూపిస్తాను. 200 గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు. మేమైతే ఈ సైజ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఒక 3 స్పూన్లు మైదా పడుతుందండి. 3 స్పూన్లు మైదా, ఒక 2 స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోరు మైదా సమానంగా తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం, 1 స్పూన్ కారం పడుతుంది. పన్నీర్ కాబట్టి కారం తక్కువ పడుతుంది. పసుపు చిటికెడు, గరం మసాలా హాఫ్ స్పూను, గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇది పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి 1 స్పూను, స్పైసీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. కర్డ్ కూడా ఒక 2 చెంచాలు వేసుకోవాలి. 2 చెంచాల కర్డ్ సరిపోతుంది. ఇప్పుడు లెమన్ 1 స్పూన్ వేసుకోండి, కొంచెం పులుపు రావడానికి. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఒక పావు చెంచా సాల్ట్ పడుతుంది. మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని పొడులన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ పడుతుంది, ఎక్కువ వాటర్ ఏం పట్టదు. చూసుకుంటే వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎంత వాటర్ పడుతుంది అంత. ఇగో ఈ విధంగా జారుడుగా రావాలండి. పిండి ఇలా జారుడుగా వస్తే మొత్తం పన్నీర్కి పట్టుకుంటుంది. అది అలా జారుతూ ఉండాలి. పిండి ఇలా జారుడుగా వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా పన్నీర్కి పట్టించాలి. మనం పన్నీర్ మొత్తం కూడా బాగా పట్టుకోవాలండి. ఆ విధంగా మనం బాగా కలుపుకోవాలి. పన్నీర్ మొత్తం పట్టేటట్టు కలపాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ లేకుండా కొంచెం కొంచెం వేపుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. లేదు ఒకటేసారి చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం చేసుకుందాము. ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా బాగుంటుందండి. ఇది తినడానికి కొంచెం నిదానంగా కాలుతుంది. సన్న మంట మీద పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా పెద్ద మంట పెడితే త్వరగా కలర్ వస్తుంది కానీ ఏగవు. సిమ్లో పెట్టి చేసుకుంటే బాగా వేగుతాయి. ఏ వంట చేసుకున్నా కానీ సిమ్లో పెట్టి చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి బాగా రెడ్ కలర్ రావాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కలర్ వచ్చేసాయి. ఈ విధంగా వచ్చాక తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇదే విధంగా అన్నీ కూడా మొత్తం పన్నీర్ మొత్తం వేపుకొని కొత్తిమీరతో మనం కొత్తిమీర కరివేపాకు రెండింటిని గార్నిష్ చేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి కామెంట్స్లో పెట్టండి.